హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో చేపలు ఫ్రై అయితే ఎలా చేసుకుంటామో చూస్తారా? ఇవన్నీ చేపలు శుభ్రంగా కడిగి చేపగానే ఇవి పాలమోసలు అంటారు. ఇవేమో చిప్పలు. ఇవి 2 రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ చేపలు కారం 3 స్పూన్లు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక నిమ్మబద్ద. దీన్ని కూడా పూర్తిగా దీంట్లో స్విచ్ చేసేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని పూర్తిగా పిండేసుకున్న తర్వాత పూర్తిగా వీటిని కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని చక్కగా ఒక్కొక్క చేపకి నీట్గా పట్టించేసి చేప ముక్కలకి చక్కగా ఈ మసాలా పట్టించేటప్పుడు ప్రతి చేపకి ఇలా ఘాటు ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ముక్క వేపుతున్నారు కాబట్టి ఆ ముక్క లోపలికి కూడా చక్కగా ఉప్పు కారం పట్టిద్ది అనమాట ఈ ఘాటు పెట్టుకోవడం వల్ల. అలాగే త్వరగా ఉడుకుతుంది లోపల కూడా. ఓకేనా? తప్పకుండా మర్చిపోకుండా. ఇప్పుడు చేపలు మనం బయట చేపిస్తాం కాబట్టి వాళ్ళు మామూలుగా చేసి చక్కగా కడిగిస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఉప్పేసి కడుక్కుంటాం కదా, అలా కడిగే ప్రాసెస్ టైంలోనే మళ్ళీ ఒకసారి మనం ఇలా ఘాటు పెట్టేసి కనుక నీట్గా చేసుకుంటే ఇలా మసాలా పెట్టేటప్పటికి చాలా బాగుంటుంది. ఆ ముక్కకు కూడా చక్కగా ఉప్పు పట్టిద్ది అనమాట, ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది. మర్చిపోకుండా మాత్రం ఘాట్లు ఖచ్చితంగా పెట్టండి ముక్కకి. ఓకేనా? ఇలా ఘాట్లు పెట్టేసి మనం మసాలా పట్టించేస్తే ఏంటంటే చక్కగా మసాలా పట్టిద్ది. ఇదిగోండి, మసాలా పెట్టడం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని కొంచెంసేపు గాలి కారనిచ్చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈవినింగ్ 4 ఆ టైంలో అయితే చక్కగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు కదా. అందుకని నేనైతే దీన్ని మసాలా పెట్టేసి చక్కగా గాలి తగిలే ప్రదేశంలో కొంచెం ఆరబెడుతున్నాను. మసాలా కనుక కరెక్ట్గా ఒక 1 అవర్ పాటు వాటికి మసాలా పట్టేసింది అంటే సూపర్గా ఉంటుందండి చేపల ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.